నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బండి సాయి భగీరథ్ ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయింది. గడిచిన 5-6 రోజులుగా భగీరథ పేరు లేని రాజకీయం జరగటం లేదు తెలంగాణలో. బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి కింద స్థాయి యువజన విభాగము, విద్యార్థి విభాగం నేతల వరకు సాయి భగీరథ్ ఎంటబడ్డారు. వాళ్ళు ఎందుకు ఎంటబడ్డారు? పోక్సో కేసు నమోదైంది, పరారీలో ఉన్నాడు, పోలీసులు అరెస్టు చేయలేదు. అసలు ఈ భగీరథ్ ఎవరు? భగీరథ వెనకాల బీఆర్ఎస్ మొత్తం ఎందుకు పడింది? కొంచెం నేపథ్యం పరిశీలిస్తే భగీరథ్ ఎవరంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు. ఇతను సుమారుగా ఒక 25-30 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది. హైదరాబాదుకు దగ్గరలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. ఇతను స్కూల్లో ఎక్కడ చదివాడు లాంటి వివరాలు పెద్దగా ఎక్కడ దొరకటం లేదు. ఇతను కరీంనగర్ నేపథ్యంలోనే స్కూల్ చదువు అంతా అక్కడే జరిగింది. ఉన్నత విద్యకు వచ్చేటప్పటికి ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇతను స్కూల్లో చదివినప్పుడు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో, ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కడ ఎవరికి తెలియదు. ఎందుకంటే తండ్రి అప్పటికే ఎంపీగాను బీజేపీలో ఒక సీనియర్ నేతగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ వాసనలు అతనికి పెద్దగా అవ్వలేదు. ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడో అప్పటి నుంచి కొద్దిగా వివాదాల్లో ఎక్కడం మొదలుపెట్టాడు. ఎలాగంటే ఒక స్టూడెంట్ను, అంటే తనతో చదివే స్టూడెంట్ను ఒక అతని మీద దాడి చేసి బాగా కొట్టాడు. ఇది ఒక సంఘటన. ఆ తర్వాత తన మిత్రులందరితో కలిసి ఇంకొక స్టూడెంట్ని కూడా సావగొట్టాడు. ఇది రెండో సంఘటన. ఈ 2 సంఘటనల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు మించి భగీరథ మీద పెద్దగా ఎలాంటి కేసులు లేవు, వివాదాస్పదమైన ఘటనలు కూడా లేవు. కాబట్టి అతని గురించి పెద్దగా వెలుగులోకి రాలేదు. అవి ఏది కాలేజీలో విద్యార్థుల మీద దాడి చేసి కొట్టినటువంటి ఘటనలు వెలుగులోకి రాలేదు పెద్దగా. అయితే ఇప్పుడు ఈ నెల 8వ తేదీన ఒక అమ్మాయి, మైనర్ బాలిక, తన మీద భగీరథ లైంగిక దాడి చేశారు అని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు భగీరథ మీద పోక్సో కేసు పెట్టారు. ఎప్పుడైతే పోక్సో కేసు పెట్టారో అప్పటి నుంచే భగీరథ పాత పురాణం అంతా ఒక్కసారిగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు తోటి విద్యార్థులను కొట్టడము, తన గ్రూప్లో కలిసి ఇంకొక విద్యార్థిని కొట్టినటువంటి వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. నిజానికి భగీరథకు వ్యతిరేకంగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు అవి కనిపించాలి. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద పోలీసులు పోక్సో కేసు పెట్టడం అనేది చిన్న విషయం అయితే కాదు. అయితే ఎందుకన్నా తెలియదు కానీ మీడియా అటెన్షన్ భగీరథ మీద పెద్దగా లేదు. అలాగని ఆ అమ్మాయికి వ్యతిరేకంగానూ మద్దతుగానూ ఉందంటే అది కూడా లేదు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే వార్తలను ప్రధాన మీడియా ఇస్తోంది. అయితే ప్రధాన మీడియా చేయలేని పనిని, చేయాల్సిన పనిని సోషల్ మీడియా చేస్తోంది. భగీరథ పుట్టు పూర్వత్రాలు, అతని దుందుడుకుతనము, అతని దూకుడు, అతని దురుచుతనము, ఇట్లాంటి అన్నింటినీ ఇప్పుడు సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చి రచ్చ చేస్తోంది. సో ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా భగీరథ ఎందుకు మారాడు అంటే అతనికి ఉన్న నేపథ్యమే కారణం. థ్యాంక్ యూ.